రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి 9 డివిజన్లు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రభావం ఏమన్నా చూసే పరిస్థితులు ఉన్నాయా? దీని నిర్ణయము ప్రజలది. నేనేమంటున్నా, ఇప్పటివరకు కనీసం ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీములు కావచ్చు, ఆ పాలసీలు కావచ్చు, ఆ పథకాలు కావచ్చు, ఇప్పటివరకు కూడా అయోమయంలో పటాన్చెరు నియోజకవర్గం ఉండే. ఆయన అయోమయంలో పెట్టిండు కాంగ్రెస్ పార్టీని ఈరోజు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ఇన్ఛార్జ్గా, ఒక బాధ్యతగా మరి ఇప్పటి నుంచి అయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తుంటూ వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా ప్రజలకి చేర్చే విధంగా మేము పనిచేస్తాం. తప్పకుండా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా 9కి 9లో ఖచ్చితంగా మా పాత్ర చాలా గొప్పగా ఉండబోతుంది. ఖచ్చితంగా విజయాలు సాధిస్తాం. ఇద్దరు బీసీ నాయకులే. నీలం మధు గారికి మీకు మధ్య ఏమన్నా గ్యాప్ ఉందా? మీ సమన్వయ లోపం వల్ల ఎన్నికల్లో కొంత నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చాలామంది బాధపడుతున్నారన్న సమాచారం. ఇప్పుడు ఇలా సమన్వయం లోపము ఏమీ లేదు. ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటే మూడో లాభం కావాలని చెప్పి అది ఏదో రొటీన్లో మాట్లాడుతూనే ఉంటారు తప్ప ఎక్కడ సమన్వయం లేదు. మనం మేమంతా కలిసి తిరిగిన వాళ్ళం కాదా? మేము కలిసి చేసిన వాళ్ళం కాదా? రేపు మొన్న కలిసి పోరాడిన వాళ్ళం కాదా? ఆయన కావాల్సినటువంటి సీట్లు నేను ఇచ్చినోని కాదా? ఇవన్నీ మేము కలిసి పంచుకొని చేసినాం కదా. ఇవన్నీ ఏంటంటే ఇద్దరు కొట్లాడితే మాకు 3 లాభం ఉంటుందని చెప్పి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంతే తప్ప దాంట్లో వేరేది ఏమీ లేదు. ఏం రాజకీయం కూడా లేదు.